మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. అదే బుల్లెట్‌తో పోలీసుల సమక్షంలో నేను వెళ్తా. ఎలా చనిపోతానో చూస్తానని పేర్కొన్నారు. పోలీసులు విడుదల చేయకుండానే సీసీ ఫుటేజ్‌లు ముందుగానే వచ్చాయి. దానిపై అనేక అనుమానాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా ఆ సీసీ ఫుటేజ్‌లను విడుదల చేయించారు. ప్రవీణ్ ప్రగడాల తాగుబోతని చెప్పడానికి వీడియోలు విడుదల చేయించారని ఆరోపించారు. ఈ వీడియోలు వాస్తవమని నేను నమ్మడం లేదు. ప్రజలు ఎవరూ నమ్మడం లేదని అన్నారు. కొంతమంది మతోన్మాదులు అని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. అబలిషన్ ఆఫ్ హిందూ యాక్ట్ మీద ప్రవీణ్ ప్రగడాల మంచి సందేశం ఇచ్చేవారని అన్నారు. రోడ్డు ప్రమాదం అయితే ప్రవీణ్ ప్రగడాల ల్యాప్టాప్, ప్యాడ్ తీసుకువెళ్లారు. బ్యాంక్ అకౌంట్ ఎందుకు సీజ్ చేశారు? దీన్ని ఎవరు చేస్తున్నారో తెలియజేయాలని అన్నారు. విజయవాడలో జరిగే 23, 24, 25 క్రీస్తు సువార్త పండగలు తెంపెల్లి మీటింగ్‌కి ప్రవీణ్ ప్రగడాల వస్తున్నారు. రాజమండ్రిలో శనివారం సాయంత్రం 5 గంటలకు కొవ్వొత్తులతో నిరసన తెలుపుతున్నాం. అందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. వీడియోస్ అన్నీ కూడా పోలీసులు రిలీజ్ చేయకముందే వచ్చినాయి. రిలీజ్ చేయకముందే వస్తే అందరూ దాని మీద రీసెర్చ్లు చేసేసారు. చాలామంది ఈ పోలీసులు లీక్ చేశారు వీడియోలని కొంతమంది అన్నారు, ఈ ఫేక్ వీడియోస్ అని కొంతమంది అన్నారు. మొన్న పోలీసులు అయ్యే వీడియోలని మళ్ళీ కొత్తగా రిలీజ్ చేసేంత వరకు కూడా పోలీసులే ఈ వీడియోలను వాళ్ళకి ఇచ్చారన్న సంగతి బయలుపడలేదు. అసలు ఇన్వెస్టిగేషన్లో అంటే పబ్లిక్ని, ప్రజల్ని మోటివేట్ చేయడానికి ఈ వీడియోల ద్వారా ప్రవీణ్ కుమార్ అన్న అతను తాగుబోతు అని ఎస్టాబ్లిష్ చేయడానికి పోలీసులు వీడియోల్ని రిలీజ్ చేశారు. అన్నీ కూడా ఏ వీడియోలో కూడా ప్రవీణ్ ముఖం అన్నది మనకి కనపడలేదు. ఆ వీడియోలు ఏది కూడా నేను విశ్వసించట్లేదు. తర్వాత నేనే కాదు, ప్రజలెవరు కూడా విశ్వసించట్లేదు. ఇంకోటి, ఈ ప్రెస్ మీట్లో నేను మాట్లాడిన మాటలు ఏ మతానికి కూడా వ్యతిరేకం కాదు, ఏ రిలీజియన్కి వ్యతిరేకం కాదు. ఏ మతాల్లో ఉన్న మతోన్మోద శక్తులు అంటే ఈ దేశం నుంచి క్రైస్తవుల్ని, హిందువుల్ని తరిమి కొట్టాలి, లేదంటే ఈ దేశంలో హిందువులు మైనారిటీలు అయిపోతారు అని ఒక అబద్ధపు ప్రచారం చేస్తుందో ఆర్ఎస్ఎస్, దాని మూలాలు ఉన్న బీజేపీ, బీజేపీ ఒకటి అనుకోండి, వాళ్ళలో ఉన్న పార్టీ అంతా కదా, వాళ్ళలో ఉన్న మతోన్మాదం హైలీ ఇంటలెక్చువల్ బాడీసు జరిపించిన హత్యలు. ఎలాగా చెప్తున్నారు హర్ష్ కుమార్ గారు మీరు? మళ్ళీ చెప్తున్నాను, హిందువులు ఎవరికి సంబంధించిన, హిందువులు అందరూ మంచోళ్ళే, క్రైస్తవులు మంచోళ్ళే, ముస్లింలే మంచోళ్ళే. కొంతమంది ముస్లింలు జిహాద్ అంటూ టెర్రరిస్టులుగా తయారయ్యి మన దేశం మీదే దాడి చేసే పరిస్థితులు. హిందువులు కూడా కొంతమంది, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ అంటే సంఘ పరివార్. ఈ సంఘ పరివార్ అంటే ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ ఏళ్ళు ప్రపంచం చూస్తుండగానే బాబరీ మసీదుని కోలుగట్టారు. ఒక భారతదేశంలో స్వాతంత్రం తర్వాత, భారతదేశంలో స్వాతంత్రం రాకముందు ముస్లింలు పరిపాలన చేసినప్పుడు హిందూ దేవాలయాల్ని కూల్చిన సంఘటనలు మనం చాలా చూసాం. ఎక్కడెక్కడో బ్రిటిషర్స్ హిందూ దేవాలయాలు అనే జోలికి కానీ, ముస్లిం దాని జోలికి కానీ వెళ్ళలేదు. అయిపోయిన తర్వాత ప్రవీణ్ పగడాల
అబాలిషన్ ఆఫ్ హిందూ యాక్ట్స్ అన్న దాని గురించి చాలా బాగా చెప్తా ఉన్నాడు. చాలా ఇంటలెక్చువల్, చాలా ప్రిన్సిపల్ కలిగిన వ్యక్తి. ఇతను ప్రసంగాలకి అందరూ అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. ఇకపోతే ఇది ఒక ఇష్యూ గురించి పోరాడుతున్నాడు. ఏంటి ఆ ఇష్యూ అంటే రిలీజియన్ ఆఫ్ ఫ్రీడమ్. రిలీజియన్ ఆఫ్ ఫ్రీడమ్ కేసు తను ఏం వాదిస్తాడు అన్నది ఎవరికీ తెలియదు. ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ లాయర్, వండర్ఫుల్ లాయర్. ఇతను వాదిస్తే తక్కువోళ్ళు ఏం వాదిస్తారన్నది గవర్నమెంట్ ఈజీగా తెలుసుకోగలదు. ఎందుకంటే పిటిషనర్ తరపున లాయర్లు వాదిస్తారు. మీరు ఏం వాదిస్తున్నారన్నది ఈజీగా తెలుసుకోగలుగుతారు. బట్ వేరే ప్రవీణ్ ఏం వాదిస్తున్నాడు అన్నది వాళ్ళకి తెలియదు. లేకపోతే యాక్సిడెంట్ కేసులో ఎక్కడన్నా ఎప్పుడైనా ఏ ఇన్వెస్టిగేషన్లు ఉన్నామో యాక్సిడెంట్ అని పోలీసులు నమ్మి ఇన్వెస్టిగేషన్ కేసులో ల్యాప్టాప్ను ఐప్యాడ్ తీసుకెళ్ళిపోవడం ఏంటండి? హౌ ఇట్ ఈస్? ప్రవీణ్ పగడాల ల్యాప్టాప్, ఐప్యాడ్, యాక్సిడెంట్ కేసుకి దానికి సంబంధం ఏంటి? ప్రవీణ్ పగడాల బ్యాంక్ అకౌంట్స్ ఎందుకు సీజ్ చేశారు? వాట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ ది యాక్సిడెంట్ అండ్ బ్యాంక్ అకౌంట్ సీజింగ్? ఎప్పుడైనా విన్నామా మనం? దీన్ని ఎవరు చేస్తున్నారు? ఎవరు చేశారు? ఎవరు చేశారంటే అశ్విని కుమార్ ఉపాధ్యాయ, బీజేపీ స్పోక్స్ పర్సన్ ఢిల్లీ, బీజేపీ స్పోక్స్ పర్సన్ ఢిల్లీ యూనిట్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అదర్స్. క్రెడై రాజమహేంద్రవరం మేనేజింగ్ కమిటీ 2025-27 సంవత్సరానికి సంబంధించిన పాలకవర్గ ప్రతినిధుల బాధ్యత స్వీకరణ మహోత్సవం హోటల్ మంజీరాలో నిర్వహించారు. మేనేజింగ్ కమిటీ 2025-27 సంవత్సరానికి గౌరవ చైర్మన్గా మన్నే సుబ్బారావు, చైర్మన్గా సూరవరపు శ్రీనివాస్, ప్రెసిడెంట్గా మన్ సంతోషి ఫణికుమార్, ఉపాధ్యక్షులు వెలుమూరి భీమశంకర్రావు, రెడ్డి రామకృష్ణ, పూడి వెంకట శ్రీనివాసరావు, జనరల్ సెక్రటరీ చల్లా బాలమురళీకృష్ణ, ట్రెజరర్ టీవీఎల్ నరసింహారావు, ఎన్విరాన్మెంట్ కమిటీ మెంబర్ శేఖర్ రెడ్డి కర్రీ, జాయింట్ సెక్రటరీ కోన మోహన్ రావు, వై గురుదేవ్, కాటూరి మల్లికార్జునరావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు ఎజ్జు శ్రీనివాస కిరణ్, రావిపాటి రఘు గణేష్, అరికెల పృథ్వీశరణ్, రుత్తల అనిల్, ఎన్వివిఎల్ నారాయణ, బళ్ళా వరప్రసాద్, గౌరవ సలహాదారు కర్రీ సీతారామరెడ్డి, జీవీవి సుబ్రహ్మణ్యం, ఎం రంగప్రసాద్, సాంకేతిక సలహాదారులు కొత్తల జితేంద్ర సాయిరాం, యూత్ కోఆర్డినేటర్ పాండ్రేగుల చంద్రశేఖర్, కిలపర్తి నాగసుమంత్, యూత్ కమట తరుణ ఆచారి, ముళ్లపూడి అజయబాను, పాసంశెట్ట ఎస్ఎస్ ఫణీంద్ర, హరిమల్లిన తదితరులు ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ ఎంపీ మార్గాని భరత్రాం, ఆర్ఏపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, పంతం సత్యనారాయణ, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, బీజేపీ నాయకులు బొమ్ముల దత్తు, రేలంగి శ్రీదేవి, క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్, రూడా మాజీ చైర్మన్ మేడపాటి శర్మారెడ్డి, ఛాంబర్ పూర్వాధ్యక్షులు లక్ష్మీనారాయణ జవ్వార్, బూర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు, ప్రసాదుల హరినాథ్, కేశవభట్ల శ్రీనివాస్, పుల్లెల సత్యనారాయణ, నండూరి సుబ్బారావు, ఇసుకపల్లి శ్రీనివాస్, అయ్యల గోపి, ఎం తాతయ్య నాయుడు,
రెడ్డి రాజు, గేడి అన్నపూర్ణరాజు, బుడ్డిగ రవి, అత్తిలి రాజు, కడియాల వరబాబు, కొత్త బాలమురళీకృష్ణ దంపతులు, సోరంపూడి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. బుడ్డిగ శ్రీనివాస్ని క్రెడాయి సభ్యులు కుటుంబాలతో సహా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ క్రెడాయి సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ క్రెడాయికి అండగా ఉంటామని, ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. క్రెడాయి రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యవసాయం తరువాత రంగంగా రాణిస్తున్న భవన నిర్మాణ రంగంలో క్రెడాయి నిబద్ధతతో పనిచేస్తూ రెరా రాకముందే నియమావళి రూపొందించుకుని పారదర్శకంగా వ్యవహరిస్తుందని అన్నారు. కార్పొరేటర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పలు సేవా కార్యక్రమాలు క్రెడాయి చేపడుతుందని వివరించారు. అలాగే సీనియర్ సభ్యులు క్రెడాయి భవనానికి స్థలం బహుకరించిన సూరవరపు రామారావు, అలాగే దారా సూర్యనారాయణ, చక్రధరరావులతో పాటు మెరపల శ్యామలారావు, నంద్యపు శ్రీనివాసులను సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర చైర్మన్ బుడ్డిగ శ్రీనివాస్ని గజమాలతో, దుస్సాలువలతో ఘనంగా సన్మానించారు. పలువురు పూలమాలతో, పుష్పగుచ్చాలతో, సాలువాలతో సత్కరించారు. అనంతరం బుడ్డిగ శ్రీనివాస్ మాట్లాడుతూ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సమస్యలపైన ఎప్పటికప్పుడు అవగాహన చేసుకుంటూ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఆ తెలియజేసే కార్యక్రమం కూడా ఎంత గొప్పగా చేస్తారంటే నొప్పించకుండా పనిని ఎలా చేయాలన్నది ఒక వ్యాపారస్తుడు లక్షణంగా ఎప్పటికప్పుడు తెలియజేసే కార్యక్రమం ఇప్పుడు దాకా చేశారు. శ్రీనివాస్ గారు భవిష్యత్తులో అదే రీతిలో చేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎందుకంటే శ్రీనివాస్ గారు కొద్దిగా కొండ బద్దలు కొట్టేటట్లు ఉంటాయి, కానీ వాస్తవాలు తెలియజేస్తారు. మార్నింగే ఫస్ట్ నాకు వాట్సాప్ మెసేజ్ జరగకూడదు అని చెప్పారు. మాట ఇచ్చాం, దాని తగ్గట్లే ల్యాండ్ వాల్యూస్ అయితే పెరగకుండా మేమైతే కాపాడాము. బట్ వ్యాపారస్తుడిగా ఇప్పుడు నేను మాట్లాడేది ఒక శాసనసభ్యుడిగా కాదు, ఒక వ్యాపారస్తుడిగా. ఎందుకంటే మాది కూడా 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం. నా తండ్రి ఎదుర్కొంటానే ఉన్నారు, మాజీ శాసన మండలి సభ్యుడు. 40 సంవత్సరాల సుదీర్ఘ వ్యాపార సంస్థలు నడుపుతున్న వ్యక్తులుగా, క్రమశిక్షణ కలిగిన వ్యక్తులుగా వ్యాపార సంస్థలో మనం ఎదుర్కొన్న సమస్యలు మనకు అవగాహన కలుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మన వ్యాపారం మన కోసం చేస్తున్నామా, బ్యాంకర్స్ కోసం చేస్తున్నామా, లేకపోతే మన దగ్గర ఉన్న కార్మికుల కోసం చేస్తున్నామా అని ఒక్కొక్కసారి అనిపించేస్తాం. లక్షణం ఆ వ్యాపారస్తులు బంగారు బాతులు ఉన్నాయి కాబట్టి ఏ ప్రభుత్వమైనా మనుగడ సాగుతుందన్న విషయం మనం అందరం కూడా గమనించాలి. ఇది వాస్తవం. ఇప్పుడు ఎమ్మెల్యేగా మాట్లాడతాను, ప్రభుత్వం పని అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేగా మాట్లాడతాను. ప్రభుత్వాలు మీకోసం పని చేయాలి. ఈ ప్రభుత్వం అయితే, ఈ కూటమి ప్రభుత్వం మీకోసం మీ యొక్క సహకారంతో వచ్చింది కాబట్టి ఏ సమస్య ఉన్నా తప్పకుండా స్పందిస్తాం. మరి ముఖ్యంగా రాజమహేంద్రవరం క్రెడాయికి ఒక విశిష్టత ఉంది, ఒక ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ అనేకమైన రాష్ట్ర సమస్యలపైన స్పందించేవారు, అనేకమైన రాష్ట్ర సమస్యలపైన చర్చించేవారు, మా దృష్టికి తీసుకొచ్చేవారు. దీనిపైన మీరు స్పందించాలని అనేవారు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేయగలిగే సామర్థ్యం కలిగిన నగరంగా రాజమహేంద్రవరం ఉంది. ఇక్కడి నుంచి ఎవరైనా ఉంటే బాగుందని అనుకున్నాం. మరి ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా చాలా చక్కగా ఆలోచించి ఈరోజు మీ ప్రతినిధిగా శ్రీనివాస్ గారిని ముందుకు పంపించారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇటు వినియోగదారుల యొక్క శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం యొక్క సాధక బాధలను కూడా అవగాహన చేసుకొని ఇరువురి మధ్యన ఒక వారధి కింద క్రెడాయి ఉండాలని, ఆ బాధ్యత చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మహేంద్రవరం చాప్టర్ తరపున మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పత్రికేయులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాజమండ్రిలో 2025-27 కాలానికి రాజమండ్రి చాప్టర్ న్యూ బాడీ ఇన్స్టలేషన్ మేనేజింగ్ కమిటీ ఇన్స్టలేషన్ ప్రోగ్రాం జరిగింది. దానికి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నూతనంగా ఎంపికైనటువంటి టీంకి వారి యొక్క కంగ్రాచులేషన్స్, బెస్ట్ విషెస్ తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే రీసెంట్గా ఏప్రిల్ 23 విశాఖపట్నంలో 2025-27 టెన్యూర్కి గాను క్రెడాయి ఆంధ్రప్రదేశ్ స్టేట్ చాప్టర్కి ఎలక్షన్స్ జరగడం జరిగింది. అందులో స్టేట్లో ఉన్నటువంటి 20 చాప్టర్స్ కూడా రాజమహేంద్రవరం చాప్టర్ని గుర్తించి గౌరవించి క్రెడాయి ఏపీ చాప్టర్ చైర్మన్ పోస్టు మరి యునానిమస్గా బుడ్డిగ శ్రీనివాస్ అయినటువంటి నాకు, మా చాప్టర్కి కూడా గౌరవాన్ని ఇచ్చారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
నేను క్రెడై ఏపీ చైర్మన్ అవడానికి ముఖ్య కారకులైనటువంటి క్రెడై రాజమహేంద్రవరం చాప్టర్ మెంబర్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా 1994లో రాజమండ్రి అపార్ట్మెంట్ బిల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్గా ఏర్పడినప్పటి నుంచి కూడా బిల్డర్స్ ఇష్యూస్ మీద అనేక సందర్భాల్లో మేము చేసినటువంటి అనేక కార్యక్రమాలకి రాజమండ్రి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీరు ఇచ్చినటువంటి సపోర్టు, మీరు ఇచ్చినటువంటి ఎలివేషన్ వలన ఇవాళ రాజమండ్రి చాప్టర్ స్టేట్లో కూడా మరి గుర్తింపు గౌరవం తెచ్చుకోగలిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుని మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు క్రెడై ఏపీ చైర్మన్గా నా ముందున్నటువంటి లక్ష్యం ఒకటే, 20 చాప్టర్స్లో ఉన్నటువంటి మెంబర్స్ ఆకాంక్షల మేరకు మేము పనిచేస్తాము. క్రెడై అంటే మీ అందరికీ తెలుసు, ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ మారుపేరు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం రెరా చట్టం అనేది తీసుకొచ్చి బిల్డర్స్ని రెగ్యులేట్ చేయడానికి ఒక చట్టాన్ని తీసుకురావడానికంటే ముందే క్రెడై నేషనల్ తరపున మేము ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ తయారు చేసుకుని మా సభ్యులందరికీ కూడా ఇచ్చి క్రెడైలో ఉన్నటువంటి మెంబర్స్గా ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఒక నిబద్ధతతోటి వ్యాపారం చేయాలి, నిజాయితీగా చేయాలి, ఒక డిసిప్లిన్డ్గా ఆర్గనైజ్డ్ వేలో ఉండాలి అని చెప్పేసి మేమందరం కూడా ఆ కోడ్ ఆఫ్ కాండక్ట్ మేరకు నడుచుకుంటున్నటువంటి ఆ ప్రవర్తన నియమావళి అనేది మేము తయారు చేసిందే. అదే కొద్దిపాటి మార్పులతో ఒక రకంగా రెరా చట్టంగా రూపుదిద్దుకుందని చెప్పేసి సగర్వంగా తెలియజేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఎలాగున్నామో భవిష్యత్తులో మరింత కన్జ్యూమర్స్ యొక్క ఆదరణ చూరగొనే విధంగా మా నడవడిక, మా సభ్యుల ప్రవర్తన, మా బిజినెస్ వ్యవహారాలన్నీ కూడా ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం కొంత స్తబ్దుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దీన్ని డ్రైవ్ చేయడానికి స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు, అలాగే లోకల్ బాడీస్ నుంచి చాలా సపోర్ట్ అవసరం ఉంది. సో బిల్డర్స్గా మేమందరం కూడా మా కన్జ్యూమర్స్కి మేమేం చేయగలం, మా స్థాయిలో ఎంతవరకు వాళ్ళకి రీచ్లోకి మేము మా ప్రోడక్ట్ని ఇవ్వగలుగుతామని ఆలోచన చేసి మేము కూడా నాట్ అట్ ది కాస్ట్ ఆఫ్ క్వాలిటీలో రాజీ పడకుండా మా రేట్స్ కొంత తగ్గించుకుని మేము ఇవాళ మా ప్రొడక్ట్స్ డెలివరీ చేస్తున్నాము. అందులో భాగంగానే మాకేమీ ప్రభుత్వం నుంచి మేలు చేయాల్సినటువంటి అవసరం లేదు. మా సంస్థల ద్వారా, ఏపీ గవర్నమెంట్ ద్వారా, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కొంత రాయితీలు వాళ్ళకి అందజేసినట్లయితే ఒక క్యాటలిస్ట్ లాగా ఉపయోగపడి, ఒక ఉత్ప్రేరకంలాగా, ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాగా పనిచేస్తే బయర్స్ వచ్చి ఫ్లాట్స్ కొనుక్కుంటే ఆటోమేటిక్గా ఇది ఒక చైన్, సప్లై చైన్ లాంటిది. ఇది లోకల్ బాడీస్కి ఆదాయం పెరగడమే కాదు, స్టేట్ గవర్నమెంట్కి ఆదాయం పెరగడమే కాదు, సెంట్రల్ గవర్నమెంట్కి ఆదాయం పెరగడమే కాదు, మళ్ళీ ఈ యొక్క ఆదాయాలన్నీ కూడా వెల్ఫేర్కి, డెవలప్మెంట్కి ఉపయోగించడానికి ప్రభుత్వాలకి మరి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఈ రోజున క్రెడై ద్వారా నిర్మాణం అవుతున్న అపార్ట్మెంట్స్ మీద ఆధారపడి దగ్గర 250 ఇండస్ట్రీస్ రన్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నిర్మాణ రంగం ఎప్పుడు కూడా లైవ్లో ఉన్నట్లయితే ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా చక్కగా రన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దేనివే ఆ రకంగా కూడా అనేక రకాల రెవెన్యూస్, అనేక రకాల ఎంప్లాయ్మెంట్, అగ్రికల్చర్ తర్వాత నేషనల్లో మరి అత్యధికమైనటువంటి అర్బన్ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నటువంటి ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. సో ఈ రంగంలో మేమందరం ఉన్నందుకు గర్వపడుతున్నాం. దీన్ని ఒక ఆర్గనైజ్డ్గా మేము రన్ చేయడానికి మా శాయశక్తులు కృషి చేస్తాం. మా యొక్క మెంబర్షిప్ పెంచుకోవడానికి ట్రై చేస్తూ ప్రభుత్వ సహకారంతో మా కన్జ్యూమర్స్ ఆదరణ చూరగొనే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వచ్చిన మీకు అందరికీ కూడా మా పరిచయం. ఒక నిబద్ధత సెల్ఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్ కలిగిన సంస్థ అండి. ఇది స్టేట్లో 21 స్టేట్లో 230 చాప్టర్లు 13,000 మంది మెంబర్స్తో కలిగినటువంటి ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్. ఈ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్కి క్రెడై ఆంధ్రప్రదేశ్కి 2025-27కి కొత్తబాడిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే దీనికి రాజమహేంద్రవరం నుంచి శ్రీ బుడ్డి శ్రీనివాస్ గారు చాలా సీనియర్ అయిన ఎంతో అనుభవం ఉంది వారికి. అలాగే నేను క్రెడై విశాఖపట్నం చాప్టర్ నుంచి ప్రెసిడెంట్గా స్టేట్కి, మన విజయవాడ నుంచి దాసరి రాంబాబు గారు జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది అనానమస్గా. మేము ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్నో ఇష్యూస్ని ఆనరబుల్ మున్సిపల్ మినిస్టర్ కానీ, రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ మినిస్టర్ గారు కానీ ఎన్నో ఇష్యూస్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. వారు సిరీస్ ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేసి వారు ఒక కమిటీని ఫామ్ చేసి మిగిలిన స్టేట్లో ఎట్లా ఉందో ప్రాక్టీస్ స్టడీ చేసి సైంటిఫిక్గా అవన్నీ స్టడీ చేసిన తర్వాత ఈ యొక్క రిలాక్సేషన్స్ అన్నీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉమ్మడి ప్రభుత్వానికి మా క్రెడై ఆంధ్రప్రదేశ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే సింగిల్ విండో సిస్టమ్ అవ్వచ్చు, ఇన్స్టిట్యూట్ టీడీఆర్ అవ్వచ్చు, మిగిలిన నాలా అవ్వచ్చు, నాలా కూడా ఆల్మోస్ట్ తీసేసామని చెప్పి మనం అనౌన్స్ చేశారు. ఆ ప్లేస్లో ఏదో నామినల్గా ఏదో పెడదామని చెప్పేసి వాళ్ళ ఆలోచన. ఇలాగ ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చారు. త్వరలో
ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి కొత్త భూమి అనేది రావడం జరుగుతుంది. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ని 0.25% తగ్గించడంతో హౌసింగ్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తగ్గి ఇది కొనుగోలుదారులకి ఈఎంఐలు కట్టుకోవడం చాలా సులభతరంగా ఉంటుంది. రానున్న రోజుల్లో ఈ యొక్క రియల్ ఎస్టేట్ సెక్టర్ మరింత గతంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ క్రెడై రాజమహేంద్రవరం న్యూ బాడీ ఇన్స్టలేషన్ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయిన్ శ్రీనివాసరావు, ప్రెసిడెంట్ క్రెడై ఆంధ్రప్రదేశ్. నాకు ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలో ఉన్న వాళ్ళందరూ కూడా నాకు ఎప్పటి నుంచో బాగా పరిచయం. అందుగురించనే వీళ్ళు వ్యాపారం చేసినప్పుడు నేను ఒక వ్యాపారస్తుడిగా డిఫరెంట్ ట్రెడిషన్ అనుకోండి, అప్పుడు నేను వ్యాపారస్తులు బాగోవాలని కోరుకుంటాను. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏమన్నారంటే, వ్యాపారస్తులు అంటే బంగారు బాతులు లాంటి వాళ్ళు గుడ్లు పెట్టించుకోవాలి కానీ పీక కోసేయకూడదని మహానుభావుడు అందరికీ చెప్పారు. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పాటిస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్ కోలమూరు గ్రామంలో ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు తుమ్మల తాతారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ సమగ్రతకు, ఐక్యతకు భారత రాజ్యాంగం స్ఫూర్తి ఇస్తుందని అన్నారు. విద్య, వైద్యం, కూడు, గూడు, గుడ్డ అందరికీ అందించాలని రిజర్వేషన్లకు రూపకల్పన చేశారని అన్నారు. దేశంలో పేదరికం పోయి అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని కృషి చేశానని అన్నారు. ఆ మహనీయుని జన్మదిన వేడుకలు ప్రపంచమంతా జరుపుకుంటుందని పేర్కొన్నారు. మాల మహానాడు నాయకులు వేలాది మందికి భోజనాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. అలాగే దళిత యువతి పోతుల చిట్టి శ్రీ MBBSలో ఫ్రీ సీటు సాధించిన సందర్భంగా ఆమెను అభినందించి సత్కరించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా 3000 మందికి భోజనం ఏర్పాటు చేశారు. అలాగే పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు కార్పొరేషన్ డైరెక్టర్ మణి, KK సంజీవరావు, LV ప్రసాద్, టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్, తాళ్లూరి బాబు రాజేంద్ర ప్రసాద్, కోరుకొండ చిరంజీవి, BSP నాయకులు పట్నాల విజయ్ కుమార్, ఇసుకపట్ల రాంబాబు, ఖండవల్లి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇది ఒక పండుగ, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పెద్ద వేడుక. కారణం పూజ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 134వ జన్మదినోత్సవాన్ని ఘనంగా వాడ ప్రపంచవ్యాప్తంగా చేసుకోవడానికి కారణం భారతదేశ సమగ్రతను కాపాడటంలోనూ, వివిధ ప్రాంతాలని మతాలని ఐక్యం చేయడంలోనూ, సమాజ స్థాపన కోసం ఆయన రాజ్యాంగ స్ఫూర్తిని ఏ విధంగా రగిల్చారో మనం చూసాం. దాని పర్యవసానంగా ఇవాళ సమాజం వివిధ వర్గాలతో విడిపోకుండా భారతదేశం అంతా ఒక మాట మీద నిలబడటం, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం నడవటం, సమాన అవకాశాలు రావాలన్న తపంతో ప్రయత్నాలు చేయడానికి కారణమని మనం చేస్తూ ఉన్నాం. పేదరికంలో పుట్టి కష్టాలు అనుభవించి పేదల కష్టాలు తెలుసుకున్న వ్యక్తిగా విద్యా వ్యాప్తికి, విద్యం, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు ఇవ్వడం, అందరికీ సమకూరాలన్న ధ్యేయంలో కృషి చేసిన వ్యక్తి అంబేద్కర్ గారు. అలాంటి మహాశయుడి స్ఫూర్తితో మనం ముందుకు సాగాలి. ఇన్ని సంవత్సరాల స్వాతంత్రాలు కూడా పేదరికం ఇంకా తొలగలేదు. సంపద పెరుగుతుంది, దేశంలో సంపద పెరుగుతుంది. అది కానీ కొంతమంది చేతుల్లో దురస్కరం. పేదరికం పోయిన రోజునే ప్రతి వారికి విద్యా, వైద్యంలో సమాన అవకాశాలు వచ్చిన రోజునే ఈ సమానత్వం సిద్ధిస్తుందని సౌన్యంగా మనం చేస్తూ అంబేద్కర్ ఆశయాలను నడుపుతాం. దేశ సమగ్రతను కాపాడుకుంటాం. ప్రతి ఒక్కరికి కూడా పని కల్పించేలాగా, నీడ కల్పించేలాగా, ఆకలి తప్పుకు అలమటించిన రాజ్యం ఉండేలాగా చూసుకోవడం మనందరం కృషి చేద్దామని అదే మనం మహానాయకుడు శ్రీ అంబేద్కర్ గారికి ఇచ్చే ఘనమైన నివాళని సౌన్యంగా మనం చేస్తూ ఉన్నాం. అందుకో దండాలు బాబా అంబేద్కర, అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో. అందుకో దండాలు బాబా అంబేద్కర, అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో. ముందుగా నిన్ను దలచి పాటలు పాడేము,
చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో ముందుగా నిలుదలచి పాటలు పాడేము చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో అందుకో దండాలు బాబా అంబేడ్కర్ అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో ముందుగా నిలుదలచి పాటలు పాడేము చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో అందుకో దండాలు బాబా అంబేడ్కర్ తల్లి భీమబాయి నీ తండ్రి రామ్జీ నీ ఊరు అంబవాడ నీ జిల్లా రత్నగిరి ఏప్రిల్ 14 పుట్టిన రోజంట ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజంటో ఏప్రిల్ 14 పుట్టిన రోజంట ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజంటో అందుకో దండాలు బాబా అంబేడ్కర్ అమ్మరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో ముందుగా నిలుదలచి పాటలు పాడేము చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో అందుకో దండాలు బాబా అంబేడ్కర్ అంబేద్కర్ ఫూలే జయంతోత్సవాల సందర్భంగా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శని పురస్కారాల ప్రధానోత్సవ సభ జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల దళిత సేన అధ్యక్షుడు ఆదిరెడ్డి అప్పారావు, జేబీ రాజును సత్కరిస్తున్న మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే శ్రీనివాస్, సంఘ నాయకులు, అధ్యక్షులు జేబీ రాజును అంబేద్కర్ పురస్కారంతో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావును పూలే పురస్కారంతో సత్కరించారు. అవార్డు గ్రహీతలు నగర తొలి మహిళా మేయర్ వీరరాఘవమ్మను సత్కరించారు. కార్యక్రమంలో తెదేపా జిల్లా అధ్యక్షులు జవహర్, రాజమహేంద్రవరం జిల్లా అధ్యక్షులు నాగేంద్ర, జనసేన రాజమహేంద్రవరం ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, సంఘ నాయకులు గుమ్మడి సమర్పణరావు, ఎల్వే ప్రసాదరావు, పేక అసద్దుల్లా అహ్మద్, పి రాము, జార్జ్ ఆంటోనీ తదితరులు పాల్గొన్నారు. నుంచి కూడా మనం ఎంతో వెనకబడి, అంటే విద్య, ఆరోగ్యం, ఏదైతే మన యొక్క ఆస్తుల్ని మనకి కూడా తినే పరిస్థితి లేకుండా కొంతమంది దాన్ని ఆక్రమించి బ్రిటిష్ టైంలో కూడాను ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు అనేవాళ్ళని అనగదొక్కడమే ఒక కర్తవ్యంగా పెట్టుకుంటూ వచ్చారు. కాబట్టి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ అనేది మేము ఇప్పుడు పెట్టింది కాదు. మేము ఉద్యోగం చేస్తుండగా గత 30 సంవత్సరాల నుంచి సానపల్లి రామారావు గారి ఆధ్వర్యంలో మేము ఉద్యోగం చేస్తూ కూడాను మాకు అనుగుణంగా ఉన్న ఇలాంటి పెద్దలు పూర్తిగా తెలుసు. వారితో పాటు నేను ప్రత్యేకంగా అభినందించాలనుకుంటున్నది ఈ కమిటీ వారిని. ఎందువల్లంటే చాలా కాలంగా చూస్తూ ఉన్నాం, రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంఘం స్థాపించి అజరామరంగా 3 దశాబ్దాలు పైబడి అద్భుతమైనటువంటి కార్యక్రమాలని నడిపిస్తున్నటువంటి మాస్టర్ సానపల్లి రామారావు గారు, అదేవిధంగా గుమ్మడి పూలే అంబేద్కర్ ఆలోచన విధానాలు కానీ ఆ మహానుభావుల యొక్క సేవలు ఈ దేశానికి ఏ రకంగా అందాయనేటువంటి విషయంలో ఇవాళ మనకి చాలా స్పష్టత వచ్చింది. వారు చేసిన కార్యక్రమాల తాలూకు గొప్పతనం మనం అందరూ అర్థం చేసుకున్నాం. కానీ ఒక 30 సంవత్సరాల క్రితం అంబేద్కర్ గారు అంటే బాగా అందరికీ తెలుసు, కానీ జ్యోతిబా పూలే గారి గురించి అంతగా తెలియని రోజుల్లో సైతం వెనకబడిన వర్గాల వారు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల వారు సమున్నతమైనటువంటి స్థానంలోకి రావాలని నిరంతర నిర్విరామ కృషి చేసినటువంటి సంస్థ ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది ఈ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంస్థ అనేటువంటి మాటలో ఎటువంటి అనుమానం లేదనేటువంటి విషయాన్ని నేను మనవి చేస్తున్నాను. అనేక కార్యక్రమాలని నేను ప్రత్యక్షంగా చూశాను. వారు నిరంతరం కూడా ఏ రకమైనటువంటి పదవీకాంక్ష లేకుండా, అన్నిటికంటే మించి స్వలాభాపేక్ష లేకుండా
ఈ వర్గాల వారి కోసం వారు చేసిన కృషిని మరొకమారు ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరం ఉంది కనుక ప్రముఖంగా ఈ విషయం చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా ఇవాళ మనందరికీ తెలుసు, భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా ప్రపంచ దేశాల ముందు సగర్వంగా నిలబడడానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాశయుడు అనేటువంటి మాట ఎటువంటి అనుమానం లేదు. ఒక అత్యద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని మనకు అందించి ప్రపంచంలోనే చాలా గొప్పదైనటువంటి రాజ్యాంగంగా ముఖ్యంగా మానవ హక్కులు, దళిత వర్గాల హక్కులు, మహిళల హక్కులు, వీటి గురించి జ్యోతిబాపు పూలే గారి దగ్గర నుంచి పుడికి పుచ్చుకున్నటువంటి సిద్ధాంత పరంపర ఏదైతే ఉందో దాన్ని రాజ్యాంగంలో పొందుపరిచి తద్వారా ప్రపంచంలోనే భారతదేశానికి ఒక ఉన్నతమైన స్థానం తీసుకొచ్చినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాశయుని ఈ సందర్భంగా మనం ఘనంగా నివాళులు అర్పించుకుంటూ, అదేవిధంగా వెనకబడిన వర్గాల వారి కోసం, మహిళల చదువు కోసం, మహిళా అభ్యున్నతి కోసం ఆ రోజు శాంత స్వభావాలతో ఉన్నటువంటి సమాజంలో తనదైన శైలిలో పోరాటం చేసి ఇవాళ వెనకబడిన వర్గాల వారు కానీ, దళిత వర్గాల వారు కానీ గుండెల నిండా ఊపిరి పీల్చుకుని ధైర్యంగా తలెత్తి నిలబడగలిగి చూస్తున్నారంటే దానికి కారణం జ్యోతిబాబు పూలే గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేయాలి. నా శక్తి వంచనకి మించి పనిచేస్తా ఉన్నా, ఇంకా దీనికన్నా తండ్రిగా ఆయన ఏం కోరుకుంటారు అవన్నీ కూడా ఆయనకి జరుగుతా ఉన్నాయి. సామాజిక పరంగా బీసీ కులాల్లో ఒక గౌరవపరంగా ఉన్నారు, కష్టపడుతున్నారు. వయసుకు మించి ఈ రోజున బీసీ కులాల్లో జరుగుతున్న అసమానతల కోసం ఇంకా కృషి చేస్తా ఉన్నారు, శ్రమిస్తా ఉన్నారు, పోరాడుతూ ఉన్నారు, ఇంకా ఏ న్యాయం చేయాలని ఆలోచిస్తూనే ఉన్నారు. మరి ఆలోచనలు ఉన్నప్పుడు తప్పకుండా ఆయన గౌరవించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆయనకి రాజుగారికి మనం అందరం కూడా అభినందన తెలియజేయడంతో పాటు వారి జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. జీవితంలో ఎంత సంపాదించామో ఏమిటో కాదు, మరలా చెప్తా ఉన్నా, నీ జీవితంలో ఏముంటుందో ఏముండకపోవచ్చు అన్నది కోవిడ్ మీకు సాక్ష్యం. కోవిడ్ లో 100,000 కోట్లు ఆస్తున్న వాళ్ళు కూడా ప్రాణాలు నిలబెట్టుకోలేదు, కానీ 10 మంది స్నేహితులు ఉన్నవాడు కోవిడ్ లో బతికేటన్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి. కుటుంబంలో జన్మించారు వారు, అయినప్పటికీ కూడా బడుగు బలహీన వర్గాలకి సత్యశోధన సంస్థ అనే దాన్ని స్థాపించి, సత్యశోధన సంస్థ అంటే ఆయన హృదయానికి తగ్గినటువంటి ఆలోచనలు, సమాజంలో అవేరున్నటువంటి పరిస్థితులు, వారు మహిళల గురించి కావచ్చు, అనేక మంది విద్య కోసం కావచ్చు, ఆయన పాటుపడినటువంటి పెద్దల్ని శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారిని వారి అవార్డుతో ఈవేళ సత్కరించారు. ఆయన పెరుగొండలో పుట్టి డిఎన్ఆర్ కాలేజీలో చదివి, ఆంధ్ర యూనివర్సిటీలో చదివి, లెక్చరర్ ఉద్యోగం చేసి మంచి రాఘవమ్మ గారి కుటుంబం, వాళ్ళ నాన్నగారు మన రాజమండ్రిలో చాలా గౌరవనీయులు పెద్దలు ఒక చిట్పట్ కంపెనీ స్థాపించి వారి కుమార్తెను ఆయన పెళ్లి చేసుకోవడం ఒక విధంగా అప్పారావు గారు అదృష్టంలో నేను భావిస్తున్నాను. వారి ఇంటికి వారి చిట్పట్ కంపెనీకి వెళ్ళేవాడు నేను, కూరగాయల మార్కెట్లో ఉన్న చిట్పట్ కంపెనీకి. నా శక్తి వంచనకి మించి పనిచేస్తా ఉన్నా, ఇంకా దీనికన్నా తండ్రిగా ఆయన ఏం కోరుకుంటారు అవన్నీ కూడా ఆయనకి జరుగుతా ఉన్నాయి. సామాజిక పరంగా బీసీ కులాల్లో ఒక గౌరవపరంగా ఉన్నారు, కష్టపడుతున్నారు. వయసుకు మించి ఈ రోజున బీసీ కులాల్లో జరుగుతున్న అసమానతల కోసం ఇంకా కృషి చేస్తా ఉన్నారు, శ్రమిస్తా ఉన్నారు, పోరాడుతూ ఉన్నారు, ఇంకా ఏ న్యాయం చేయాలని ఆలోచిస్తూనే ఉన్నారు. మరి ఆలోచనలు ఉన్నప్పుడు తప్పకుండా ఆయన గౌరవించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆయనకి రాజుగారికి మనం అందరం కూడా అభినందన తెలియజేయడంతో పాటు వారి జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. జీవితంలో ఎంత సంపాదించామో ఏమిటో కాదు, మరలా చెప్తా ఉన్నా, నీ జీవితంలో ఏముంటుందో ఏముండకపోవచ్చు అన్నది కోవిడ్ మీకు సాక్ష్యం. కోవిడ్ లో 100,000 కోట్లు ఆస్తున్న వాళ్ళు కూడా ప్రాణాలు నిలబెట్టుకోలేదు, కానీ 10 మంది స్నేహితులు ఉన్నవాడు కోవిడ్ లో బతికేటన్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి. సంఘర్షించుకోవాలి. వ్యక్తుల మధ్య విభేదాలు సంఘర్షణకు దారి చేస్తే ఐక్యత అనేది సమాజానికి మేలు చేస్తుందని నేనైతే భావిస్తాను. ఈ సందర్భంగా మీ అందరం ఒకటే మనం చేస్తా ఉన్నాం. దేనికోసమైతే ఈ సమీకరణ కానీ లేదైతే దేనికోసమైతే మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నామో దాని లక్ష్యం ఒకటే, సమానత్వం, ఐక్యత. ఈ రెండింటి కోసమే
ఈ సమావేశాన్ని పెట్టారని భావిస్తూ ఈరోజు సన్మాన గ్రహీతలు ఎవరైతే ఉన్నారో జేబీ రాజు గారికి, ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు అంబేద్కర్ గారికి దండేస్తాను, ఏదైతే ఏప్రిల్ 14న ఆయనకి ఏదో అన్నదానం చేస్తానో అంబేద్కరిస్టుగా చాలామంది చెప్పుకుంటారు. కానీ తన జీవితాన్ని పూర్తిగా అంబేద్కర్ కోసం ఖర్చు పెట్టి సమీకరించడం, బోధించడం, పోరాటం ఇవన్నీ నేర్చిన వ్యక్తిగా అంబేద్కర్ గారి గురించి ఆపాద మస్తకం కూలంకషంగా తెలిసిన వ్యక్తిగా, ఒక రీసెర్చ్ స్కాలర్గా జేబీ రాజు గారు అంబేద్కర్ ఏదైతే అవార్డుకి అర్హులని నేను భావిస్తున్నానో, నాకు పులే అవార్డుని ఇవ్వాలని నిర్ణయించుకున్నామని నాకు సానుభావి రామారావు ఇంకా తల్లిదండ్రులు అందరూ వచ్చి చెప్తుంటే, ఎందుకు ఈ అవార్డు నాకు అవసరం లేదని చెప్పాను. అది కాదు సార్, మీరు దానికి అర్హులు అని చెప్పి మా మాట కాదొద్దని చెప్పి రిక్వెస్ట్ చేశాను. దానికి నేను అంగీకరించాను. అయితే నేను చెప్పేది ఏంటంటే, మనకి పులే, అంబేద్కర్ వీళ్ళ ఆశయాల్ని మనం ఎప్పుడు కూడా అమలు జరిపే విధానంలో, ఆచరించే విధానంలో ఉండాలని నేను కోరుకుంటాను. మన అంబేద్కర్ గారు గురించి అలాగే ఈయన మన ఎస్సీ గారు చెప్పారు చాలా బాగా. ఆయనంతా అసమానతలు తొలగించాలి, అందరూ సమానంగా ఉండాలి, అందరూ చదువుకోవాలనే భావం పులేలోనూ ఉన్నాయి, అటు అంబేద్కర్లోనూ ఉన్నాయి. ఇద్దరికి కూడా భావాలు అన్నీ ఒకటే. కాబట్టి వాళ్ళిద్దరిని అనుసరించి మనం ముందుకు వెళ్ళాలనేదే నా ఆలోచన. నాకు బీసీ కులంలో పుట్టడం, కొంతమంది బీసీలంటే ఏదో అనుకుంటారు, నాకు చాలా గర్వకారణంగా బీసీలంటే వెనకబడిన వాళ్ళు కాదు, వెన్ను దండుగా నిలబడే వాళ్ళని చాలా విషయాల్లో నిరూపించాం. అలాగే ఎస్సీలు కూడా అందరూ కూడా నా సహోదర సమానులే. నేను మీకు జోహార్లని అనిపించే శక్తి, అధికారము ఇచ్చినటువంటి మహనీయుడు ఎవరు అంటే మహాత్మా ఫూలే అని చరిత్ర ప్రతి ఒక్కరు చదువుకోవాలని మనం చేస్తున్నాం. ముందెవరికి స్కూల్స్ లేవు ఆ రోజుల్లో. ఆయన చదువుకోవడానికే స్కూల్లోకి రానివ్వలేదు. బ్రాహ్మణులు పెట్టినటువంటి స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్లో ఎంటర్ అవ్వడానికి బీసీ కులానికి చెందినటువంటి జ్యోతిబా ఫూలేకి అర్హత లేదన్నారు. అప్పటికే పూనాలో స్కాటిష్ మిషన్ స్కూల్ వాళ్ళు ఒక స్కూల్ పెట్టారు. అక్కడ సీట్ ఇవ్వకపోతే మేమిస్తాము ఫ్రీ ఎడ్యుకేషన్ అని స్కాటిష్ మిషన్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాడు. కాబట్టి ఆయన మెట్రికులేషన్ పాస్ అయిన అనేక గ్రంథాలను స్టడీ చేశారు. రైట్స్ ఆఫ్ మ్యాన్ అని థామస్ పెయిన్ అని ఒక ఆయన రాశాడు, ఒక మహారచయిత ఆయన.